అందరూ ఎలర్ట్ గా ఉండండి. ఎవడో శత్రువులు మన మీదకి దాడికి వస్తున్నారు. కమాన్ ఫోర్. నాకు అనేది ఉన్న ఒక్క గన్ను పోయిందా? లెక్కల పుస్తకం పోయి గన్ను పోయి ఎట్లా బతుకుతారు సార్ మీరు? ఆగండి, జరగండి. ఇక్కడ ఏ యుద్ధము జరగట్లేదు. మావాడే లాన్స్ నాయక్ గారి తుపాకీ దొరికితే ఆడుకుంటూ ఉండుంటాడు. చైల్డ్ సైకాలజీ ప్రకారం దొంగని దొంగ అంటే నిజంగానే దొంగ అనుకుని ఫీల్ అయ్యి డిప్రెస్ అవుతాడు. అందుకని మీరంతా నేను చెప్పినట్టుగా చేయాలి. నేను యాక్షన్ అనగానే మీరందరూ ఇలా చేతులు కొట్టుకుంటూ ఇక్కడ తుపాకీ పోయింది ఎవరికైనా దొరికిందా, ఇక్కడ తుపాకీ పోయింది ఎవరికైనా దొరికిందా అనండి. అప్పుడు మా వాడు ఎదురొచ్చి అవును నాకే దొరికింది అని ఇస్తాడు. ఓకే? ఓరి పిచ్చోళ్ళారా, ఈ ప్రదేశంలో ఒకరికి ప్రాణహాని తప్పదు. ఎక్కడ దాక్కున్నావో తొందరగా వచ్చేసాయి, లేకపోతేరా భగత్ గారి సంగతి నీకు తెలుసుగా. మా సార్ అసలు మనిషే కాదు. అట్ట పేల్చగరా, ఆ గుండె ఎవరికైనా తగిలి నన్ను క్యాచ్ లో బుక్ చేస్తారా? సార్ వాడు కలిసిన కేసు మీ మీదకి వస్తుందా? నిన్ను మీరు అడగండి సార్, బాగుండదు. ఒక గన్ను ఉండాలి, ఎవరికైనా దొరికిందా? అమ్మ దొంగ, నువ్వు ఇక్కడ దాక్కున్నావా? నేను దాక్కోవడం ఏంటి? బాబాయ్ నాకేం తెలియదు. బాబాయ్ నన్ను వదిలే, నేను వెళ్ళాలి. బాబాయ్ నాకేం తెలుసా? ఇక్కడ గన్ను పోయింది ఎవరికైనా దొరికిందా? తప్పు నాన్న, నాన్నని చంపుకోకూడదు. కావాలంటే అమ్మిని చంపుకో. మొన్న నాకు హోంవర్క్ చేసి పెట్టమంటే ఎందుకు చేయలేదు? నాకు నిజంగానే లెక్కలు రావురా. మీకు లెక్కలు రావా? మరి ఇద్దరు పిల్లలు సార్ మీలాగే ఆ లెక్కలు కాదు, మిగతా సబ్జెక్టులన్నీ చేసి పెట్టానా లేదా? అయినా హోంవర్క్ చేయలేదని, బొత్తాలు కుట్టలేదని కన్న తండ్రిని ఎవరైనా చంపుకుంటారా? నేను చచ్చిపోయాను అనుకో, నీకు క్రికెట్ బ్యాట్లు గోళీలు ఎవరు కొనిస్తారమ్మా? ఏం కాదురా, మీ నాన్నపోతే ఆ ఉద్యోగం మీ అమ్మకిస్తారు, అప్పుడే కొనుక్కోవచ్చు. ఆ పని చేయరా, దరిద్రం వదిలిపోయి. సమయానికి తుపాకీలో తోట లేకుండా పోయిందే. నడిచి వస్తుంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సార్. అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి.